అలా దీపారాధన చేయడం వల్ల మీకు దీపారాధన ఫలితం ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే మన ఇటు కూర్చుంటే ఈ దీపారాధన ఇలా పెట్టేస్తారు, అదేవిధంగా ఈ దీపారాధన ఇటు పెట్టేస్తారంటే మన వైపు పెట్టేసుకుంటారు అన్నమాట. దీపం వెలిగించేసి మన వైపు పెట్టేసుకుంటారు, అలా ఉండాలని. అలా దీపారాధన చేస్తే కనుక మీకు మనకి వెలిగించుకున్నటువంటి దీపానికి ఫలితం ఉండదు. దేవుడి వైపు ఉన్నటువంటి దీపానికే ఫలితము, లేదా తూర్పు ఈశాన్యం పడమర ఉన్నటువంటి దీపానికే ఫలితం. ఈ విషయాల్ని కనుక మనం జాగ్రత్తగా తీసుకుంటే దీపారాధనకి కింద చక్కగా ఆకు కానీ ఒక ప్లేటు కానీ పెట్టడం, ఈ దీపారాధన నూనె ఇలా కారి కింద పడినప్పుడు అదే నూనెని మళ్ళీ దీపారాధనలో వేయడము, ఆ దీపారాధన వినియోగించడం, ఒకసారి కాలిపోయి కొండెక్కిపోయినటువంటి వత్తుల్ని మళ్ళీ తర్వాత రోజు దీపారాధనలో వినియోగించడం, ఇవన్నీ కూడా దోషం అని చెప్పబడ్డాయమ్మా. అదేవిధంగా దీపారాధన చేశాక ఒక పుష్పం కానీ 2 అక్షతలు కానీ ఖచ్చితంగా వేయాలి. అలా చేస్తేనే మనకి మంచి ఫలితం అనేటటువంటిది కలగడానికి అవకాశం ఉంటుంది.